హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నైట్ నుంచి ఒకటే వర్షం. బయటికి వెళ్ళి చూద్దాం అసలు వాతావరణం ఎలా ఉందో. ఇంటి ముందు ఎవ్వరూ ముగ్గు వేసుకోలేదండి. ఒక్కళ్ళ ఇంటి ముందు కూడా ముగ్గు లేదు. వర్షం పడతానే ఉంది. ఇప్పుడు కూడా ఒక్కొక్కటి రాలుతానే ఉందండి. ఇంకేం ముగ్గులు వేస్తారు? ముగ్గు వేసినా కూడా మళ్ళీ అది వర్షానికి కొట్టకపోయింది. అందుకని ఎవరింటి ముందు ఈరోజు ముగ్గు అయితే అస్సలు లేనే లేదు. వర్షంలో ఆడికి వర్షం పడుతుంది కదా లైట్గా. ఇంకేం పని ఉండదా పొద్దాకలు? పడతావు అటు దిగితే పడవా? చిన్నగా తీసుకుంటూ చిన్నగా జాగ్రత్త. డాబా మీదకి వెళ్దాం. డాబా మీద నేరేడు చెట్టు ఉందండి. నేరేడు కాయలు కాసినాయా లేదా అసలు చూడలేదు. చిన్న పిందెలైతే వచ్చినాయి. నేను చూసి వారం రోజులు ఏమవుతుంది. అసలు కాయలు పెద్దవి అయినాయా, ఎక్కువగా కాయలు వచ్చినాయా రాలేదా, పోతుందో లేదో అసలు చూద్దామండి. నేను చూడక చాలా రోజులు అవుతుంది. అసలు డాబా మీదకే వెళ్ళట్లేదండి. అప్పుడంటే బట్టలు ఆరేస్తే డాబా ఎక్కేదాన్ని. ఇప్పుడేమో బట్టలు ఆరేయట్లేదు డాబా మీద. అందులోనూ కసువులు ఊడవటం అవి కూడా ఊడవట్లేదండి. వర్షాలు పడతా మట్టి తుమ్ము అనేది కొట్టుకుపోతుంది కదా, డాబా మీద కసువు కూడా ఊడట్లేదు ఈ మధ్య. అందుకని డాబా ఎక్కక చాలా రోజులు అవుతుంది. అసలు నేరేడు చెట్టుకి కాయలు వచ్చినాయా రాలేదా, పూత వచ్చిందా రాలేదా చూద్దాం ఉండండి ఒకసారి. కాయలు అయితే మాత్రం పిందెలు కనిపిస్తున్నాయండి లైట్గా. అది ఎక్కువగా లేదు, ఏదో కొన్ని కొన్ని ఉన్నాయి అంతే. ఎక్కువగా కాయలు అయితే లేవు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం అయితే మాత్రం చాలా ఉన్నాయి. అదిగో చూడండి, అక్కడి నుంచి చిన్న పిందెలు కనిపిస్తున్నాయి. అది అంతటా లేవండి, ఎక్కడో ఒక చాటు ఉండే, ఎక్కువగా అయితే లేనే లేవు. పోయిన సంవత్సరం అయితే ఈ చెట్టు మొత్తం డాబా మీదకి వచ్చింది. డాబా అంతా పాడైపోయిందండి. ఇదంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకోలేకపోతున్నా. అందుకని ఈ సంవత్సరం మాత్రం కొమ్మలన్నీ కొట్టేసాం. అమ్మో, వర్షం పడుతున్నా కూడా డస్ట్ చాలా ఉందండి. ఆకు చాలా ఉంది. వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు డాబా నీట్గా క్లీన్ చేయాలి. మా ఇంటి చుట్టుపక్కల ఇల్లు ఇదిగోండి, ప్లేసు వాతావరణం ఇలా ఉండిద్ది. లైట్గా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందండి. ఒక్కొక్క చుక్క కొంచెం పెద్దయే పడుతుంది. అసలే ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నా, మళ్ళీ ఫోన్ తడిచిపోయిద్దేమో. మా ఇంటి దగ్గర వాతావరణం, మా ఇంటి దగ్గర ఇల్లులు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి నాకు. మా అబ్బాయి చూడండి, రోడ్డు మీద చక్కగా సైకిల్ తొక్కుంటున్నాడు. వర్షం పడుతున్నా కూడా ఆ వర్షంలో సైకిల్ తొక్కుతానే ఉంటాడు. ఈ వర్షానికి మాత్రం క్లీన్గా ఉండేయండి, చూడటానికి బాగా నీట్గా ఉండేవి. ఇంట్లో పని అయితే అసలు ఏం మొదలుపెట్టలేదండి. నిద్ర లేచాను, వీడియో తీద్దామని బయటకు వచ్చానండి. బయట వర్షం పడుతుంది, వాతావరణం ఎలా ఉంది ఏంటి అని వీడియో తీద్దామని వచ్చాను. ఇంట్లో పని అయితే ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు. ఇదిగోండి, మంచాలు ఇంకా ఇంతే ఉన్నాయి. దిండ్లు దుప్పట్లు ఏమీ తీయలేదు. మంచాలన్నీ వాల్చే ఉన్నాయి. నిన్న వర్షం పడతా చీపుర్లు, కాళ్ళు తుడుచుకునే పట్లు అన్నీ లోపల పడేశాను. ఎక్కడక్కడ చిందర వందరగా ఉన్నాయండి. వీటన్నిటిని ముందు సర్దేసేయాలి. రాత్రి అయితే వర్షానికి కాసేపు కరెంటు పోతుంది, కరెంటు వస్తుందండి. కరెంటు వస్తా పోతా ఉంది. కరెంటు పోయినప్పుడల్లా ఇంక ఇదిగోండి బయటకు వచ్చి ఇలా బయట పడుకున్నాము. ఇంకా కరెంటు వచ్చినా సరే ఇంకా బయట వరండాలోనే పడుకున్నామండి. బాగా చల్లగా చల్లటి గాలి వస్తుంది. కాకపోతే దోమలు కొడతాయి, అదొక్కటే ప్రాబ్లం. కానీ వరండాలో పడుకుంటే మాత్రం హాయిగా ఉంటుందండి, చల్లటి గాలి వచ్చిద్ది. వర్షం పడేటప్పుడు మాత్రం చీపుర్లు తడవనీయకుండా జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుంటానండి. చీపుర్లు తడిసిపోయినాయి అనుకో త్వరగా పాడైపోతాయండి, మొద్దుల్లాగా అయిపోతాయి. చీపురు కొనాలంటే కూడా 100 రూపాయలు అవుతుందండి. 100 రూపాయలు లేని చీపులు కూడా రావట్లేదు. అందుకని జాగ్రత్తగా ఉంచుకుంటాను. తడిచినవి అనుకో కసువు కూడా పొడవటానికి నీట్గా రావు. ఇంకా వీటన్నిటిని బయటకు కనపడకుండా మంచం చాటునే వేస్తున్నానండి. ఇప్పుడు కూడా లైట్గా వర్షం ఒక్కొక్కటి పడతానే ఉంది. మళ్ళీ బయట వేసినా తడిసిపోతాయిలే అని బయటికి కనపడకుండా మంచం చాటుని వేసి పెట్టాను. ఇంకెవరైనా వచ్చినా సరే చీపుర్లు అనేవి కనపడకుండా ఉంటాయి.
కుర్చీలు కాలు తుడుచుకునే పాటలో చూడండి ఇక్కడే పెట్టాను. నైట్ కరెంటు పోయిందన్నాం కదా, కాసేపు కుర్చీలు వేసుకొని వరండాలో కూర్చున్నాము, బాగా చల్లటి గాలి వస్తుందిలే అని. కాలు తుడుచుకునే పట్ల కూడా చూడండి ఎక్కడవక్కడే పడేసాము. ఇంక ఇవన్నీ నీట్గా ఇదిలి చేసుకోవాలి. బయట వరండా వాడికి సర్దేశానండి. ఎక్కడ వస్తువులు ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంకా లోపలికి వస్తే ఇదిగో లోపల కూడా మంచాలు తీయలేదండి. లోపల మంచాలు లోపలే వేసున్నాయి. మంచాల మీద దిండ్లు దుప్పట్లు అన్నీ వేసున్నాయండి. వీటిని కూడా ఇంకా తీసి సర్దేసేయాలి. ఈ మంచం తీసి బయట వరండాలో పెడతాను. ముందు మనం ఏ గదికి ఆ గది, ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకోవాలండి. ఉదయం నిద్రలేచిన వెంటనే మనం చేయాల్సిన పని అదే. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకోవాలి. బయట వరండా అయితే సర్దేశాను, సర్దటం అయిపోయింది. ఈ గదిలోకి వచ్చి మంచం తీసి బయట వరండాలో పెట్టేశానండి. ఇంకా మంచం మీద ఉన్న దుప్పట్లు దిండ్లు అన్నీ తీసి ఎక్కడొక్కడ సర్దేశాను. ఈ మంచం మీద ఉన్నవి ఫోన్లు అవి కూడా తీసి సర్దేస్తున్నాను. ఇంకా ఛార్జింగ్ వైరు, నైట్ పడుకునేటప్పుడు ఆల్ అవుట్ పెట్టుకుంటామండి. ఆల్ అవుట్ తీసేసి దానికి ఇదిగోండి ఛార్జర్ పెడుతున్నాను. ఛార్జర్ పెట్టించామనుకోండి మనకు అవసరమైనప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉండిద్ది కదా. ఇంకా ఇవా ఈ గది కూడా సర్దేశానండి. ఈ గది సర్దటం కూడా అయిపోయింది. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాను. ఇలా పెట్టుకున్నామంటే మనం ఇల్లు ఊడవటానికి తుడవటానికి కొంచెం లేట్ అయినా సరే ఇల్లు అనేది చూడటానికి నీట్గా ఉండిద్ది. ఎవరన్నా వచ్చినా సరే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి. ఇల్లు నీట్గా కనిపించిద్ది. ఎంత పనున్నా ఎంత వర్షం పడుతున్నా సరే ఉదయం పూట వేడి నీళ్ళు మేము తాగాల్సిందేనండి. మా ఆయన తాగేసి వెళ్ళాడు, ఇప్పుడు నేను తాగుతున్నాను. మా వాడైతే స్కూల్ లేకపోతే మాత్రం తాగడండి. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం తాగుతాడు. ఈరోజు స్కూల్ లేదు కదా, ఇంకా వాడు బయటికి వెళ్ళిపోయాడు. టిఫిన్ అయితే గుంట పునుగులు పోద్దామని దోసల పిండిలో ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా జీలకర్ర అవన్నీ కలిపి పెట్టేశానండి. ఇంక ఇప్పుడు చట్నీ చేస్తున్న పల్లీ చట్నీ. చట్నీ లేకపోతే మాత్రం గుంట పునుగులు అస్సలుగా తినరు. అందుకనే శనగిత్తనాలు పచ్చిమిర్చి చట్నీ అనేది కొంచెం టేస్ట్గా ఉండటం కోసం నేను ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. అవి వేస్తే చట్నీ అనేది కొంచెం టేస్ట్ బాగుండిద్ది. గుంట పునుగులు అనేవి అంటుకోకుండా రావాలంటే గుంట పునుగులు పోసేటప్పుడు ముందు కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయ వేసి మొత్తం రుద్దామనుకోండి గుంట పునుగులు అంటుకోకుండా నీట్గా వస్తాయి. గుంట పునుగులు పోసేటప్పుడు ఈ పెనం అనేది కడుగుతాం కదా, మనం ఎప్పుడో పోస్తాము దాన్ని మళ్ళీ పక్కన పెట్టేస్తామండి. కడగకుండా ఇలా వాడామనుకోండి అంతా దీని మీద బొద్దింకలని బల్లులని ఏవి పడితే అవి తిరుగుతూ ఉంటాయి. అందుకని గుంట పునుగులు పోయే ముందు దీన్ని కడుగుతాను. కడిగిన వెంటనే మనకు రావండి తడి మీద. అందుకని కొంచెం ఆరిన తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి రుద్ది తర్వాత గుంట పునుగులు పోస్తాను. అసలు అంటుకోకుండా సూపర్గా వస్తాయి. చూపిస్తాను చూడండి, కొంచెం కూడా అంటుకోండి, నీట్గా వస్తాయి. ఇదిగో ఇప్పుడు తీస్తున్నాను చూడండి, అంటుకోకుండా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయో చూడండి. కొంచెం కూడా అంటుకోకుండా ఎంత బాగా వస్తున్నాయో. కొంతమందికి తడిపితే రావని తడపకుండా అలాగే పోస్తుంటారండి. మనం కడగకుండా అలాగే వాడుకున్నాం అనుకోండి, అబ్బో వాటి మీద ఏ పడితే అవి తిరిగి పాడు చేస్తూ ఉంటాయి. ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. కొంచెం పచ్చిపప్పు వేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కాకపోతే మా పిల్లలు అల్లం పచ్చిమిర్చి అవి వేస్తే తినరండి, అందుకని నేను వేయను. తినేవాళ్ళు మాత్రం అల్లం పచ్చిమిర్చి వేసుకుంటే గుంట పునుగులు మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఈరోజైతే ముందే టిఫిన్లు తినేసి టీలు తాగేసామండి. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 10 దాటింది. వర్షం పడతా వాతావరణం చల్లగా ఉండి ఈరోజు అంట్లు కడగటానికి చాలా లేట్ అయిందండి. ఇప్పుడు దాకా లైట్గా వర్షం పడతానే ఉంది. ఇంకా వర్షం తగ్గిన తర్వాత అంట్లు కడుగుతాములని ఈరోజు ఇంకా చాలా లేట్ అయిందండి. నైట్ అన్నం తిన్న అంట్లున్నాయి, ఇప్పుడు టిఫిన్ తిన్న అంట్లున్నాయి. 2 సార్లు అంట్లున్నాయండి. ఇంకా 2 సార్లు అంట్లు ఒకేసారి కడిగేసినట్టు ఉండిద్దిలే అని ఇంక నేను కూడా వర్షం పడుతుంది కానీ అలాగనే ఊరుకున్నాను. ఇంక ఇప్పుడు బట్టలు కూడా నానబెట్టాలి. బట్టలు కూడా ఎక్కువ ఏమి నానబెట్టట్లేదండి. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా, వాళ్ళ క్యారేజీ బ్యాగులు ఉన్నాయి, సాక్సులు ఉన్నాయి, కర్చీఫ్లు ఉన్నాయి, టైలు బెల్టులు ఇవన్నీ ఉన్నాయండి. రేపు సండేనే కదండి, రేపు కూడా పిల్లలకి స్కూల్కి సెలవే కదా. ఇంకా వర్షం లేకపోతే రేపు ఉతికేయొచ్చులని ఈరోజు మాత్రం ఎగస్ట్రా బట్టలు ఏమి వేసుకోలేదు. ముద్దుగా ఉన్న బట్టలు కూడా ఉతకనండి, ఆరవు కదా, వాసన వస్తాయి. కండవలు అవి కూడా ఈరోజైతే ఉతకను.
గాబులో కొంచెమే నీళ్ళుంటే గాబులో నీళ్ళన్నీ తీసేసి గాబు కడిగి ఇంకా మోటార్ వేసి నీళ్లు పడుతున్నాను. బాయిల్లో బ్లీచింగ్ వేసారట్టుందండి. నీళ్ళు మాత్రం బాగా తెల్లగా వస్తున్నాయి. గాబులు కూడా త్వరగా పాచి పట్టట్ల. లేదనుకోండి గాబులు త్వరగా పాచి పడతాయి. ఈ గాబులో వాడుకునే డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా 2 రోజులకు ఒకసారి పాచి పడతానే ఉంటాయండి. బ్లీచింగ్ వేస్తే మాత్రం వారం 10 రోజుల దాకా పాచి పట్టటాలు అవి క్లీన్ చేసుకునే పనులు మాత్రం ఉండవు. సరిపేసి బట్టలన్నీ నానబెట్టాను అనుకోండి, ఇవి నానేలోపు ఇంకా అంట్లు కడిగేసుకుంటాను. ఇప్పుడు టైం 10 దాటింది. ఇప్పుడు అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి, ఇంకా వంట పని కూడా ఏం చేయలేదండి. కూర కూడా ఏం చేయలేదు, ఓన్లీ టిఫిన్ తిన్నాం. ఇంకంతవరకే, ఒక్క పని కూడా చేయలేదు. ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి ఇంకా ఏ టైం అయిద్దో, 12 అయిద్దో 1 అయిద్దో. అంట్లు కడగబోయే ముందు నేను ఈ గిన్నెల్లో అన్నం మెతుకులు పెరుగు గిన్నెకి అంటుకొని అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ నీట్గా తీసి క్లీన్గా అన్నీ ఒక గిన్నెలో వేస్తాను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, అంట్లు కడుక్కోవడానికి ఈజీగా ఉండిద్ది. ఒక్కొక్క గిన్నె కడిగేటప్పుడల్లా ఒక్కొక్కటి తీసి ఆ గిన్నెలో పోసుకోవటం అదంతా చాలా లేట్ అయిద్దండి. అవన్నీ గీరకుండా అలాగే కడిగామనుకోండి, రుద్దటానికి కూడా చాలా టైం పట్టిద్ది. అడుగున అంతే కలుసుకోనండి, సరిగ్గా క్లీన్ కూడా అవ్వదు. అందుకని అంట్లు రుద్దబోయే ముందు అన్ని వస్తువులు నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం ఒక గిన్నెలో పోసి ఉంచుతానండి. వర్షాలు పడ్డా, వానలు వరదలు వచ్చినా సరే మన పనులు మాత్రం తప్పవండి. వర్షం తగ్గిపోయిన తర్వాత అయినా మన పనులు మనం చేసుకోవాల్సిందే. అదేదో పెందలాడే చేసుకుంటే పోయిద్దిలే అని నేను ఎప్పటి పనులు అప్పుడే చేస్తానండి. ఈరోజు వర్షం పడుతుంది కదా, అంట్లేం కడుగుతాంలే, బట్టలేం ఉతుకుతాంలే, రేపు చేద్దాంలే అన్నట్టుగా అసలుకైతే ఉంచను. రేపైనా సరే మనం చేసుకోవాల్సిందే కదండి, అప్పటికి డబల్ పని అయిపోయిద్ది. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో